నందిత చనిపోవడము యాక్సిడెంట్లో చాలా దురదృష్టకరమైన వార్త ఇది. ఈ తెలంగాణ అసెంబ్లీకి చిన్న వయసులో పట్టినే ఈ విధంగా దుర్మరంగా పాలన అవ్వడము చాలా బాధాకరము. మరి ఆమె ఎంతో వాళ్ళ తండ్రితో నేర్చుకున్న ప్రజాసేవను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఈ విధంగా భగవంతుడు తీసుకుపోవడం చాలా బాధాకరము. మరి నందిత సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, మరి అదేవిధంగా వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ తరఫున అసెంబ్లీ స్పీకర్గా నేను ఈ కోరిక భగవంతుని కోరుకుంటున్నాను. అధికారిక లాంఛనాల గురించి మొన్నటి సమావేశంలో లాస్ట్కి ఏదైనా అవకాశం కలిగిందా సార్ ఉండే పాపం అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఎస్సీ సమావేశం లోపట కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఇవ్వాలని వారు కోరినప్పుడు తప్పకుండా ఇస్తామని, అదేవిధంగా అందరికీ అవకాశం వచ్చింది. మరి వారికి కూడా వారు వచ్చినప్పుడు వారు లేకుండ్రి అసెంబ్లీలో, కానీ మంచి యాక్టివ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చాలా యాక్టివ్గా ఉంటుండే. అధికారిక లాంఛనాలు మరి నేను కూడా టీవీలోనే చూసిన, చెయ్యమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు తెలియదు, అది కూడా తెలుసుకొని నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. లాస్ట్ 2 టైమ్స్ జరిగిన అసెంబ్లీ వాటిలో తన గురించి మాకు ఒక దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్ కూడా కావాలి సాయన్న వాళ్ళు, చాలా మంచి లాస నందిత చాలా మంచి మనిషి, ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఆమె ఉండే. కానీ ఈ విధంగా అవుతుంది అని ఎవరు అనుకోలే. జరగరాంది జరిగింది. ఇక దాని గురించి మరి ఎక్కువ చెప్పడం మంచిది కూడా కాదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే లాస్ట్ డే అసెంబ్లీ కూడా నాతో మాట్లాడింది, అభివృద్ధి గురించే చెప్పింది, నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పింది. తప్పకుండా మనం చేద్దామని కూడా చెప్పిన ఆమె. లాస్ట్ నందిత గౌరవ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు పొద్దున్న యాక్సిడెంట్లో మరణించినటువంటి సంఘటన మీ మీడియా ద్వారా అందరికీ తెలిసినటువంటిది. మరి ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పొద్దున్నే ఫోన్లు రావడం, ఈ విధంగా యాక్సిడెంట్ అయి మరణించిందని ఆ వార్త వినగానే కంటోన్మెంట్ ప్రాంతం అంతా విషాద ఛాయలు ఉండడమే కాకుండా నాకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం, ఇద్దరం 1994లో ఎమ్మెల్యేలమైన ఆ పరంపర కొనసాగుతూ పోయిన సంవత్సరం వారు మరణించడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఆ తర్వాత ఈ కంటోన్మెంట్ ప్రజలు కూడా యువ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మిస్ అయింది, చాలామంది బాధపడుతూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? మేము చాలా బాధపడుతున్నామండి. లాస్య అందరితోటి కలివిడిగా చాలా మంచిగా మెలిగే మనస్తత్వము, అందులోనూ ఎమ్మెల్యేగా ఈ మధ్య కాలంలోనే గెలిచి ప్రజలకి ఇది చేయాలి అది చేయాలి ఎన్నో గొప్ప ఆలోచనలతోటి ఒక యువ మహిళా నాయకురాలను కోల్పోవడం అనేది కంటోన్మెంట్ అనే కాదు, రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగా అందరితోటి కలివిడిగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న మనిషిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే మంచి యువ నాయకురాలు, ఎందుకంటే కంటోన్మెంట్ ఇంత పెద్ద కంటోన్మెంట్ నుంచి విజయం సాధించి బీఆర్ఎస్ నుంచి కూడా మంచి సేవ చేస్తుందని ఎంతోమంది అనుకున్నారు. అంటే కుటుంబానికి కూడా గొప్ప చరిత్ర ఉందండి. సాయన్న కూడా ప్రజలకు అదే రకంగా సేవ చేశారు. తదనంతరం సాయన్న తర్వాత లాస్యను కూడా కంటోన్మెంట్ ప్రజలు అలాగే ఆశీర్వదించడం కావచ్చు, లేదు మా తండ్రి బాటలోనే నేను కూడా సేవ చేయాలని లాస్య ముందుకు రావడం, గెలిచిన అతి తక్కువ కాలంలోనే ఇలా జరగడం. మొన్నే లాస్య మాట్లాడారండి, కంటోన్మెంట్లో పాదయాత్ర లాంటి కార్యక్రమం చెయ్యాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, ఇటువంటివి షేర్ చేసుకోవడం కూడా నాకు గుర్తుంది. కాబట్టి చాలా బాధపడుతున్నామండి. ఇది ఎవ్వరూ ఊహించని సంఘటన. ఈ సంఘటన జరగకుంటే బాగుండేది. ఆ కుటుంబానికి ఏం
చెప్పాలి ఏంటి, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు అని కోరుకుంటున్నానండి. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి సాయన్న కుటుంబ నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి దళిత నాయకురాలు, యువ నాయకురాలు నందితని మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని ఇక్కడ అభ్యర్థిగా నిలిపిన తర్వాత ప్రజలందరూ కూడా దీవించి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించారు. ఎందుకంటే వారికి ప్రజాసేవన్న ప్రజల పట్ల చాలా మక్కువ. అట్లాగే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి తీర్చాలనేటువంటి ఒక కలలు కన్నటువంటి ఒక నాయకురాలు. అటువంటి నందిత ఇట్లా ఉదయం మరణించిందనగానే మొత్తం అందరం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. బాగా భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డ, అట్లాగే ఎదిగి వస్తున్నటువంటి యువతరం. ఇలా రాజకీయాల్లో చాలామంది యువకులు వచ్చినప్పటికి కూడా సరైనటువంటి అవగాహన లేక అనేక సందర్భాల్లో సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఆమె ఒక 10 ఏళ్లుగా సోషల్ ఆర్గనైజేషన్ కానీ రకరకాల ఆర్గనైజేషన్లు సాయనతో ఉండడం వల్ల ఆమెకి ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజలకు ఎట్లా కలవాలి, ప్రజా సమస్య ఎట్లా పరిష్కారం కావాలనేటువంటి వాటిలో ఒక స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నది. ఒక మంచి నాయకురాలిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం కేసీఆర్ గారు కూడా ఇచ్చారు ఎమ్మెల్యేగా. మరి అసెంబ్లీలో కానీ రేపు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మరి ప్రశ్నించడానికి, అడగడానికి, ప్రభుత్వం నుంచి రాబట్టడానికి ఆమె బాగా కృషి చేస్తుందని మేమందరం కూడా భావించాం. కాబట్టి ఇటువంటి తరుణంలో ఆమె మరణం అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు భావిస్తూ ఉన్నాం. వారి నందితకు మేము వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అట్లాగే వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. బాధాకరమైన రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఎలక్ట్ అయిన యువ నాయకురాలు లాస్యా మా సాయన్న గారి బిడ్డ. మా నాన్నగారితో వాళ్ళ నాయనకు చాలా దగ్గర సంబంధాలు ఉండే. ఆమె పోవడము ఇంత యంగ్ ఏజ్లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత ఒక పనిచేయడానికి అవకాశం దొరికి ఇంత తొందరగా పోవడము ఏ ఫ్యామిలీకైనా బాధగా ఉంటుంది. ఆమె ఈ టైంలో మిస్ కావడం మన తెలంగాణకి ఒక మంచి యువ నేత పోయినందుకు ప్రత్యేకంగా సంతాపం చెప్తున్నాం మా కుటుంబం తరఫున. వీఆర్ వెరీ సారీ టు లూజ్ హర్. మా యాక్సిడెంట్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటే, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే వీ కెన్ గెట్ ఒక కంక్లూజన్ వస్తుంది. 3 సార్లు 2 నెలల వ్యవధిలో 3 సార్లు కూడా ఈ ప్రమాదాలు జరిగినాయి కదా సార్, దీన్ని ఎలా చూడవచ్చు? 100% అన్ఫార్చునేట్ అమ్మా. ఇది ఇంత పెద్ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎవరికి కావద్దు. ఇంత బ్యాడ్ లక్ అనుకోవాలి. ఒకటేసారి అదే కార్లతోని ఒక కానిస్టేబుల్ గారు ఇంకొక మళ్ళీ వేరే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇవ్వాలనేమో లాస్యా ఆమెనే చావడము అంటే ఇప్పుడు ఒకటే నథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అనమాట. ఏడో ఒక రాసి పెట్టి కూడా ఒక్కరే డ్రైవర్ ఉండడం, అతని నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు తను ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్పగలుగుతామమ్మా, అప్పటిదాకా ఏం చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ పర్ ఆఫ్ ద మూమెంట్ అవుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 3 seconds. 3 seconds యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఎవరేం ఆన్సర్ చేయలేరు. దాన్ని అంత ప్రాక్టికల్ రియాలిటీ అనమాట. అది రియాలిటీ, అది ఇన్వెస్టిగేషన్ అయినాక వీ కెన్ ఆన్సర్. చివరిగా కుటుంబానికి ఏం చెప్పదలుచు? రియలీ బ్యాడ్ లక్ అంతే. ఈ బ్యాడ్ లక్లోకి వెళ్ళి బయటికి రావాలంటే, వాళ్ళ ఉన్న దుఃఖ దోషాలకి వెళ్ళి బయటికి రావాలంటే కొంచెం ధైర్యం పెట్టుకోవాలి. ఏ ఫ్యామిలీకైనా కానీ, ఏ ట్రాజడీ అయినా కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందుకోసం దే హ్యావ్ టు హ్యావ్ మెంటల్ మారల్ స్ట్రెంగ్త్ పెట్టుకొని కొంచెం ఓపికతో ఉంటే బెటర్ అని వాళ్ళ ఫ్యామిలీకి నా సూచన. నేను ముప్పిడి గోపాల్, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్. ముఖ్యంగా మరి గత సాయన్న ఎమ్మెల్యే గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాతోటి ఒక కుటుంబ సభ్యులాగా ఉండే. మరి ఆయన బిడ్డ కూడా గత 10 సంవత్సరాల నుంచి మాకు కుటుంబ సభ్యురాలు, సోదరిమణిగా మా ఎంబడి చాలా బాగా ఉండే. మరి సడన్గా ఈ బాధాకరం, ఈ యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా లాస్యా నందిత గారికి ఆత్మకు శాంతి కలగాలి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇంత తక్కువ టైంలో ఇంత జల్దీ చనిపోతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కాబట్టి చాలా ఈ కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు. ఆమె ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో ఆమెను హైయెస్ట్ మెజారిటీతో గెలిపించడం జరిగింది.
ముఖ్యంగా మేమున్నా కానీ ప్రతి ఒక్కరిని ఫోన్ లేపాలని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రేమభావంతో మాట్లాడుతుండే. మా డాడీ లేని లోటు నేను తీరుస్తా అని చెప్తుండే. కాబట్టి ఆమె చనిపోయిందంటే మేము ఇవాళ దాకా ఊహించుకోలేకపోతున్నాం. నేను కూడా మరి గతంలో సాయన గారితో 30 years నుంచి ఫ్రెండ్ను. నేను బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, ముమ్మడి రాష్ట్రానికి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిని, ఐటీ డైరెక్టర్ను నేను. కాబట్టి మాకు దగ్గర కుటుంబ సభ్యుల లెక్క సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అలా ఫ్యామిలీ ఎవ్వరు వచ్చినా కానీ ఆదరిస్తుండే, అభిమానిస్తుండే. కాబట్టి అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయి 1 year 3 days అవుతుంది. మరి 1 year 3 days లోపలనే ఈమె కూడా చనిపోవడము చాలా బాధాకరం. కాబట్టి ముఖ్యంగా అలా కుటుంబ సభ్యులకు మన భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మరి లాసానందిత గారికి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా నాతో పాటు మా బాలంరాయ్ సెక్రటరీ కోడేటి రాజు గారు కానీ, నరేష్ గారు కానీ మరి నాకు అరుణాచలం నుంచి ఫోన్ చేశారు. అక్కడ టీవీలో చూసామన్నా అని చెప్పి. మా అంబేద్కర్ సొసైటీ సెక్రటరీ పరమేష్ గారు కానీ, మా దళిత రత్న అవార్డు గ్రహీత రవి గారు కానీ ఎవరిని రెగ్యులర్గా టచ్ ఉంటాం. మేము కంటోన్మెంట్ వర్గం కదా, నేను బాలంరాయ్లో ఉంటా. మేమంతా ఓటున్నాం. నేను కూడా ఆస్పిరెంట్ క్యాండిడేట్ను. నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ క్యాండిడేట్. మేము కూడా అప్పుడు ట్రై చేశాం. నేను గతంలో 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి మాది ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్రం సమర ఫ్యామిలీ. కాబట్టి మేమంతా ఉండి కూడా ఈమె గెలుపుకు చాలా కృషి చేశాం. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ కాబట్టి మేము గెలిపించాలి అన్న నిదానంతో అందరు కంటోన్మెంట్ ప్రజలంతా బాగా కష్టపడి గెలిపించారు. మరి కంటోన్మెంట్ తరఫున ప్రజలతో కూడా మరి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం. నా పేరు చంద్రశేఖర్, కంటోన్మెంట్కి వార్డ్ 7లో ఉంటారు. మాది వార్డ్ 7. నేను ఉద్యమకారుడు, సీనియర్ లీడర్ బీఆర్ఎస్. మేడము ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే మేడము మరియు ఎంతో కంటోన్మెంట్కి ఎంతో మాట ఇచ్చింది. నేనున్నంత రోజులు మీ అందరి కంటోన్మెంట్ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేస్తా అన్నది. ఆమె ఏదైతే మేనిఫెస్టో కేసీఆర్ గారు పెట్టారో అది నేను నెరవేర్చలేకపోతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. అయినా కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, స్పీకర్ గారితో మాట్లాడి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో, గృహలక్ష్మి ఉన్నదో, మరి ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అన్నీ నేను నెరవేర్స్తానని మా మేడం యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేసింది. అదేవిధంగా మరి ఎంతో గురఘటన, ఎంతో బాధాకరము, ఇంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి ఈరోజు వేజకర సమయంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే మేము తట్టుకోలేకపోతున్నాము యావత్ కంటోన్మెంట్ ప్రజలము. మరి మా ఎమ్మెల్యే సాయన గారు కంటోన్మెంట్కి 5 times ఎమ్మెల్యే. తన ఒక సర్వీస్లో మరి ఇలాంటి వాళ్ళ కుటుంబంకి ఒక బాధ జరిగిందంటే ఎంతో బాధాకరం. కాబట్టి ఈ కుటుంబంని ఓదార్పించాలంటే మా ద్వారా అవ్వట్లేదు. యావత్ కంటోన్మెంట్ అంతా కన్నీటు పెట్టుతున్నది. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో లాస్ట్ అవ్వడం లేదని ప్రతి ఒక్కరు వాళ్ళు మనసులో ఒక వేదన అనేది గురి అయింది. కాబట్టి ఈ కుటుంబంకి పైన దేవుడు ఓదార్పు దయచేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మేడం లాషా మేడము. లాషా మేడం వచ్చినప్పుడు ఫస్ట్లో ఓట్ల గురించి అడగడానికి వచ్చింది మాకు. అప్పుడు నాకు అడిగింది, నాకు ఓటేయమ్మా అని అన్నది. మాకేం చేశారని, మాకు ఇక్కడ పైపులు లేవు, అవి లేవు, ఇవి లేవు, నీళ్ళు లేవు, వాటర్ లేవు అని చెప్పినాం. లాషా మేడం వచ్చి మంచి కౌలించుకొని, అరే నువ్వు నా మనిషివే, మంచి మనిషివే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని అన్నదన్న. సాయన్న వాళ్ళ కూతురు చాలా మంచి. ఆమె ఎమ్మెల్యే గెలిచి కూడా 3 months అయింది అన్న. చాలా మంచిది ఆమె. మా ఏరియా కూడా వచ్చి సొంత అక్క చెల్లెలలాగా చూసుకుంది. చాలా మంచిది. తన కుటుంబం కూడా అందరికీ అవును. బ్లూసీ హోటల్ వచ్చింది. మేము బ్లూసీ బ్యాక్ సైడ్ నుంచి రిజిమెంటల్ బజార్ సికింద్రాబాద్. కంటోన్మెంట్ అంతా వస్తుంది కదా ఇక్కడనే. ఆయన కూడా తెలుసు, వాళ్ళ డాడీ అంతకుముందు నుంచే వచ్చిండు. కలిసినాము, అక్కని కలిసినాము. తను కూడా వచ్చింది మా ఇంటికి. వాళ్ళ డాడీ సంవత్సరికానికి కూడా వచ్చిండే. మండే రోజు వచ్చింది. చాలా అక్క చెల్లెలలాగా బాగా మాట్లాడుతుండే. ఇంటికి వచ్చి తిరిగింది, మాతో కూడా మాట్లాడింది. మూసి దగ్గర ఛాయ్ తాగింది. ఆమె లేని బాధ తీర్చుకోలేకపోతుంది.